నా పేరు చలవగాలి రాఘవేంద్రరాజు. బ్రదర్ పేరు వచ్చేసి సామ శివలింగం గౌడ్, తమ్ముడు వచ్చేసి పవన్ కుమార్ గౌడ్. మేము లాస్ట్ ఇయర్ 13 ఏప్రిల్ 2024 రోజు 50 లక్షల రూపాయలు ఇచ్చి పాలాది కుటుంబం అంటే కళావతి గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు, పద్మావతి గారులతోటి మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒరిజినల్ అగ్రిమెంటు. ఈ కుటుంబం చదువుకున్న కుటుంబమే. మేము డబ్బులు ఇచ్చినప్పుడు టోటల్ అన్నీ చదివి సంతకాలు చేయడం జరిగిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు మొదటి విడతగా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 272. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 7 ఎకరాల 32 గుంటలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 10 ఎకరాల 30 గుంటలు. దీంట్లో వచ్చేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నది 7 ఎకరాల 30 గుంటలకు రిలేటెడ్ సంబంధించి ప్లాట్లకు, మరియు మిగిలిన రెస్ట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగిలి ఉందో దానికి మాత్రమే మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మాట ప్రకారము పాలాది కుటుంబం మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసరికి సెప్టెంబర్ 24, 2024 రోజు మేము ఒక ఫిర్యాదు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో మా పార్ట్నర్ అయిన శివలింగం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు విచారణ చేసి ఇది జ్యూరిడిక్షన్ వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిస్తుంది, మీరు అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు మేము అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సివిల్ నేచర్ అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇస్తే మేము గౌరవ హైకోర్టు WP నెంబర్ 2884/2024 అనే రిట్ పిటిషన్ వేస్తే దానిపై పసుపుల గోపాల్ మరియు మాలే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఈ భూమికి సంబంధం లేకుండా ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, మరియు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అమాయకులైన ఈ వైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్లకు కుక్కకు బిస్కెట్లు వేస్తే తోకుకుంటూ పోయే విధంగా వీరికి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి వారిని తప్పుదోవ పట్టించడం జరిగింది. దీనికి అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు సాఫ్ట్ కాపీ అందజేస్తాను. మీరు గత సంవత్సరం మేము మే 15, 2024 రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ పాలాది కుటుంబానికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఆడియో రికార్డులు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హలో రాంబాబు గారు అండి, చెప్పండి. మీ చంద్రమౌళీశ్వరి వాళ్ళ అబ్బాయి కదా? నా పేరు మనోజ్ అండి, నేను స్టాఫ్ రిపోర్టర్ మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. గతంలో కూడా ఒకసారి కాల్ చేశాను. అప్పటి వార్తలు మీ ఫాదర్ పేరు మీద ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు మీతో మాట్లాడాను కూడా. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసు బుక్ చేశారు కొందరు మీద అక్రమంగా తీసుకుందని చెప్పించి. ఇప్పుడు ఆ ల్యాండ్స్ స్టేటస్ మళ్ళీ ఆక్రమిస్తున్నారా? వేరే వాళ్ళు వస్తున్నారని ఓకే ప్రాబ్లం ఉందని అది ఏవో చూసి క్లీన్ చేసాం. మేమే క్లియర్ చేసేసాం. మీరు క్లియర్ చేసుకున్నారా? మేమే క్లియర్ చేసాం. ఓకే తలనొప్పి వేస్తుంది మాకు. ఓకే ఓకే ఓకే. అడ్వాన్స్ తీసుకుంటున్నాడు, మా పేర్లు చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటున్నాడు. ఓకే. అక్కడ లోకల్ కొంచెం తెలిసిన వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళని పట్టుకొని మేమే క్లియర్ చేసేసాం. అవునా? ఈ మధ్య మన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? ఈ మధ్య లేదు కానీ 2 రోజుల కిందనే చేసేసాం అంతే. ఓకే. ఎట్లా చేశారు అక్కడ? అది చూడాలండి, నాకు ఒక 40 చేంజ్ ఉంటాయి. అదే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎవరు కంప్లైంట్ చేశారు మళ్ళీ ఇట్లా ఈ భూమిని లాక్కుంటున్నారు అని చెప్పి? అదే అవన్నీ వస్తున్నాయని మా కాల్స్. ఓకే. ఎందుకు అది అట్లా నోట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మాకు కూడా అని. ఆల్రెడీ మాకు మా దగ్గరికి భాస్కర్ రెడ్డి సార్ మీరు అందరూ వచ్చినారు. ఓకే రైట్. అయితే అది చూడండి సార్, మీరు కంప్లైంట్ పెట్టారు. అప్పుడు కంప్లైంట్ పెట్టింది. ఓకే. అదే వాళ్ళు అరేంజ్ చేసిన అంత అయింది. కానీ మధ్య మళ్ళీ ఎవరో అగ్రిమెంట్ తీసుకుంటున్నారు మా పేరు పెట్టి. ఓకే. మళ్ళీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ జస్ట్ అగ్రిమెంట్ తీసుకొని మేమే అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క దగ్గర 3 లక్షలు 5 లక్షలు అట్లా చేసుకుంటున్నారు. ఓకే 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 తలనొప్పులు ఉన్నది. ఓకే. మేమే లోకల్ తెలిసిన వాళ్ళని చూసి చేసాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు జీపీ లేఅవుట్ కదా? అది జీపీ లేఅవుట్ అది? అవును అవును. దాని ఫామ్ ల్యాండ్ వస్తాయి. ఫామ్ ల్యాండ్ వస్తాయి. అయితే దాన్ని మళ్ళా మా మదర్ ఫేమిలీకి ఓకే దాని కింద పెట్టేసాము. అట్లానే దాన్ని 4 కిందకి పెట్టేసి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఆల్రెడీ వెంచర్ ఉన్నట్టు కదా అక్కడ ఒకటి. నా పేరు మీద ఉంది.
అచ్చా, అట్లనే ఉందా? నాన్న పేరు మీద ఉంది. ఇప్పుడు అది మా మదర్ పేరు మీద చేసేస్తున్నాము. అయిపోయింది కూడా అది కూడా. నాన్న కింద చేసినామంటే ఇంకెవరు దాన్ని చూడరాడు. అది ఇప్పుడు ఏది పాలకుంట అంటున్నా. పాల్గొన ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మహబూబ్నగర్ చేస్తున్నావు అభివృద్ధి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మహబూబ్నగర్ చేసింది. ఇంకా పేపర్స్ వాళ్ళు మా పేపర్స్ ఆన్లైన్ తీసుకోవడం. కంప్లైంట్ చేశారండి మళ్ళీ కబ్జా చేస్తున్నారని. అవును, నాకు నిన్న నుంచి అవే ఫోన్స్ వస్తున్నాయి మొత్తం. అవునా? ఓకే ఓకే. నాకు నిన్న మొన్న నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నేనే చేసిన డైరెక్ట్ గా చెప్తున్నా. చెప్పేదా? అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అని చెప్తే ఎవరెవరు అడ్వాన్స్ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు లెక్క కూర్చుంటున్నాడు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఇప్పుడు మా పేర్లు చూస్తే అడ్వాన్స్ తీసుకున్నాడు కదా. అవునవునవును. వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి మా దగ్గరికి. అవునా? ఓకే. అయితే వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు, వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా వాళ్ళ పేర్లు పెట్టుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నాడు. అవునా? మీకు ఇబ్బంది అవుతుంది మాట్లా? నాకు ఇబ్బంది కాదు. ఇప్పుడు వానికి ఏమైతుందంటే మేము అసలు మేము రిజిస్ట్రేషన్ చేసిన వాడి ప్రాబ్లం లేదు. కేవైసీ అవన్నీ ఉన్నాయి. అవునవును. ఓకే ఓకే. డూప్లికేట్ వాళ్ళు ఏమైతుందంటే ఎవరికైతే అడ్వాన్స్ ఇచ్చినో వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవునవునవును. వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి కూర్చుంటున్నారు. ఓకే ఓకే ఓకే. అయితే వీళ్ళేం చేస్తారు, వాళ్ళు కాదని చెప్తున్నాడు. ఓకే ఓకే. అది ఇప్పుడు నేనైతే ఎవరికైతే ఫస్ట్ సెట్ చేసినామో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు. అదే మన 2 రోజుల కింద ఏదో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు అని అన్నారు. మన షూటింగ్ చేసినాం. ఓకే ఓకే. రిజిస్ట్రేషన్ లేదు లేదు, అది 40 చేంజ్ ఉంది. అదే ఎవరో కంప్లైంట్ చేశారంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లా. నాకు తెలిసింది మళ్ళీ కబ్జాలు అవుతున్నాయి ఏంటి అప్పుడు మనమే వార్త రాస్తాం పోలీస్ కేసు బుక్ చేస్తారు.